బహుజన ప్రజాశక్తి తెలంగాణ రాష్ట్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల హక్కుల ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో విద్యా హక్కు చట్టం అమలు చేయాలని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజున రేవంత్ రెడ్డి విద్యార్థుల చట్టాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారని బహుజన ప్రజాశక్తి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ లక్ష్మణ్ గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కార్పొరేటర్ తరహా విద్యను అందించాలని 2009లో కేంద్రం తీసుకొచ్చిన జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2011 వరకు అమలైన జీవో ఆ తర్వాత నుండి 2025 ఇప్పటి వరకు ప్రభుత్వాలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. వెంటనే విద్యా హక్కు చట్టం అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజున మరి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి విద్యా హక్కు చట్టం 2009లో మరి పేద పిల్లలు మరి పేద పిల్లలకు మరి పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2009లో ఈ విద్యా హక్కు చట్టం అనేది జీవో తీసుకొచ్చింది. దాన్ని 2 సంవత్సరాలు అంటే 2010-11 వరకు మాత్రమే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కార్పొరేట్ స్థాయి వాళ్లకు వాళ్ళ మభ్యులకు మరి మన ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఈ జీవోను నీరుగార్చి మరి దాని ఇంతవరకు ఇంప్లిమెంట్ కాకుండా అది ఇంప్లిమెంట్ అయితే చేయకుండా అడ్డుకుంటుంది కూడా మన అసెంబ్లీలో ఉన్నటువంటి మరి విద్యా సంస్థల యజమానులు మరి అన్ని రాజకీయ పార్టీలు ఉన్న యజమానులు తప్ప ఇంకోటి లేదు. పేద పిల్లలకు మరి విద్య అందించకుండా ప్రభుత్వం చొరవ తీసుకుంటలేదు, విద్యకు బడ్జెట్ కేటాయించలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా 1200 రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఎమ్మటే రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యా హక్కు చట్టాన్ని కూడా ఎమ్మటే మీరు అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అత్యధికంగా ఫీజులు ఇవ్వాలి ప్రభుత్వం. పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో సీటు దొరకకపోతే ప్రైవేట్ కళాశాలను వాళ్ళు ఆశ్రయిస్తే లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆ లక్షల ఫీజులు నియంత్రణ చేయాలి, నియంత్రణ చట్టం కూడా తీసుకురావాలని చెప్పి మేము ప్రజాశక్తి నుంచి డిమాండ్ చేస్తున్నాం. విద్యా హక్కు చట్టం ఎప్పటికీ అమలు చేయాలని చెప్పి వచ్చిన అసెంబ్లీ నాటికి అమలు చేయకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని మరి పెద్ద తీసుకుపోతామని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల హక్కుల ఉద్యమం